హే వెనక్కి చూడు. బ్యాక్ బ్యాక్ సైడ్ ఎటు ఏయ్ నా కొడుకుని మామ ఉన్నావా పోయినావా? చెప్పినా కదా మామ అప్పుడే చెట్టు వెనకాల పోయి దాసుకోమని. ఇప్పుడు చూడు ఏమైందో. అక్కడ గుద్దితే ఇక్కడ వచ్చి పడ్డానేంటి? ఎవర్రా నన్ను గుద్దిన దేవత? దేవత ఏంటి మామ? మనల్ని స్వర్గానికి పంపించే పనిలో ఉన్నారు కదరా, అందుకే అలా దేవత అని అన్నా. మీరిద్దరు మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కలుద్దాం అనుకుని ఇక్కడ కలిసాం. ఆవిడ బండి బాగా పార్క్ చేసింది మేడం. అయినా నీకు ముందే చెప్పాను కదా దీనికి డ్రైవింగ్ రాదని. చెప్పిందా మామ? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది. పోనీ నా బండి మీద హాస్పిటల్ తీసుకెళ్ళనా? మరణమే ఇది. వద్దు వద్దు. అయితే ఏంటి, ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకునే ప్రాసెస్ లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, అది కామన్. అవును మేడం, చిన్న చిన్న పొరపాట్లే. ఏదైనా ఇంజూరీ అయితే చెప్పు, హాస్పిటల్ కి తీసుకుపోతాం, అంతేగాని లొల్లి పెట్టకు. మాకు మీ వైద్య సహాయం వద్దు గానీ మీ డ్రైవింగ్ సహాయం కావాలి మేడం. హా? వాట్? ఏం లేదు మేడం, ఈ మధ్య అప్పులోల బాధ బాగా ఎక్కువైపోతుంది. తీసుకున్న వాళ్ళందరూ తిరిగి ఇమ్మంటున్నారు. రేపు ఇదే ప్లేస్కి అందరికీ డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపిస్తాను. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఇంకొక 2 ఫ్రెండ్స్ని కలుపుకుని 4 స్కూటీలు వేసుకుని వస్తే నా ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది మేడం. ప్లీజ్. అదేంటి? అంటే మీరు డ్రైవింగ్ చేస్తే ఇంకెవరు మిగలరు కదా రోడ్డు మీద, అందుకే మేడం. Exclusive DJ Sai Ganesh. ప్లీజ్. ఇట్ట తయారయ్యేరేమో మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఎంతమంది